మీలా మాట జారినంత ఈజీగా అత్తయ్య ఏమీ చేసుకోదు. మీ అంత తొందరపాటు అత్తయ్యకి ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదనిపిస్తుందమ్మా. వద్దు మావయ్య. అత్తయ్య తనంతట తానుగా లెటర్ రాసి వెళ్ళిపోలేదు అని క్లియర్గా మనకి దొరికిన లెటర్ ద్వారా తెలిసింది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. అత్తయ్యని ఎక్కడో బంధించి ఉంటారు. కంప్లైంట్ ఇచ్చామన్న విషయం వాళ్ళకి తెలిస్తే అత్తయ్యకి ఏదైనా ప్రమాదం తలపెట్టచ్చు. మేము ఊరు నుంచి వచ్చే వరకు దయచేసి ఓపిక పట్టండి, ధైర్యంగా ఉండండి. నా మాటని కాదనకండి. బావా పద. అక్షయ, నువ్వు తాతయ్య దగ్గరే ఉండమ్మా, జాగ్రత్త. రా బావా. ఎప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు అవని కూడా అలాగే ప్రవర్తిస్తుంది. సులువుగా తప్పించుకోవడం ఎలాగో అవని దగ్గర నుంచి క్లాసులు తీసుకోవాలి. అవునవును, సామాన్యురాలు కాదు. మొగుడిని వెంట పెట్టుకుని వెళ్ళింది కదా, అక్కడి నుంచి రాగానే ఇద్దరూ కలిసి ఒక కథ చెప్తారు. అది ఖచ్చితంగా సీరియల్కి బాగా పనికొస్తుంది. మనం చెయ్యం, ఎదుటి వాళ్ళని చేయనివ్వం. అది మనకు తెలిసిన విద్య. అసలే మనశ్శాంతి లేకుండా ఉంది. అసలు మీ గొడవేంటి? ఆపండి ముందు. అమ్మ విషయంలో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. జరుగుతున్న దాని వెనక ఎవరున్నారో అంతు చిక్కడం లేదు. బావా కారాపు. ఎందుకు? ఆపు బావా. దిగు. మాయా ఇంటి ముందు ఎందుకు ఆపమన్నావు? లోపలికి వెళ్దాంరా. ఈ సమయంలో మాయాతో ఏం పనుంది? చెప్తాను రా బావా. మనం పల్లెటూరు బయలుదేరాం. స్ట్రైట్ గా అక్కడికి వెళ్లకుండా మాయతో ఏం పనుంది? మన ఇంటిలోని ప్రతి సమస్యకు ఒకప్పుడు నిహారిక కారణం, ఇప్పుడు ఈ మాయ కారణం. మాయ మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి, అవి అడిగిపోదాంరా. ఏయ్ మాయా, 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 మాయా! మాయ నీ బాస్. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకు. ఏంటి మర్యాద తెలీదా? ఆ మర్యాదని అందుకునే అర్హత మీ కూతురికి లేదు. అంత తప్పేం చేసింది? వస్తుంది కదా, చెప్తానుండండి. మా కూతుర్ని ఇంకా ఎంతకాలం మీద ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? నా ఇంట్రోగేషన్ పూర్తయ్యేంత వరకు. ఇంట్రోగేషన్ అంటూ పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటవని? ఏంటి విషయం? స్ట్రైట్ గా పాయింట్ రా. మా అత్తయ్య గారు ఉదయం నుంచి కనిపించడం లేదు. చాలా చోట్ల వెతికాం, తన ఆచూకీ తెలియడం లేదు. అవునా? వేదవతి ఆంటీ గారు కనిపించడం లేదా? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పారేంటి? ఆ ఆంటీ ఏమైనట్టు? ఎవరైనా డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఉంటారా? ఏం తెలియనట్టు నా ముందు డ్రామాలు వద్దు. నాకు నీ మీదనే అనుమానంగా ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్ అవని? ఇంకా నటించేకు. అవని, నువ్వు మర్యాదగా బయటికి నడు. నీ మీద మేం సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావేంటి? ఏమయ్య శ్రీకర్, మీ అమ్మగారు కనిపించకపోవడానికి మా అమ్మాయికి ఏమిటి సంబంధం? స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టి ప్రయత్నం చేసుకోండి. మా అమ్మాయిని అనుమానిస్తారేంటి? ఏ తమాషాగా ఉందా? ఇలా అయితే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. గతంలో మీ అమ్మాయి చేసిన తప్పులు చిన్నవేం కాదు కదా సార్. తను పూర్తిగా ఆ లైఫ్ నుంచి బయటపడిందంటే మాకు నమ్మకం కుదరటం లేదు. నా తల్లి నా కంటికి కనిపించేంత వరకు మాకు ఎవరి మీద అయితే అనుమానం కలుగుతుందో వారిని విచారించుకుంటూ పోతాం. నా కూతుర్ని ఏ బేసిస్ మీద సస్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను. మా అమ్మాయిని ఇలా పదే పదే ఇబ్బంది పెట్టడం పద్ధతిగా లేదవని. మమ్మీ మీరాగండి. వాళ్ళు బాధలో ఉన్నారు, అందుకే కొంచెం ఎమోషనల్గా అవుతారు.
మీరు కూడా ఇలా అగ్రెసివ్గా రియాక్ట్ అయితే ఎలా చెప్పండి? నీరు పోస్తే అగ్గి ఆరుతుంది కానీ ఆగ్యం పోస్తే ఆరుతుందా చెప్పండి? మీరంతా కూల్గా ఉండండి. అవని నా దగ్గర నుంచి ఏం సమాధానాలు కోరుకుంటుందో కూల్గా చెప్పేంత ఓపిక నాకుంది. మీరు వెయిట్ చేయండి, కూల్గా ఉండండి. అవని, ఓ విషయం చెప్తాను, క్లియర్గా విను. గతంలో శ్రీకర్ విషయంలో మన మధ్య గొడవలు, శబదాలు అన్నీ జరిగాయి. ఫైట్ ఏదైనా సరే అది నువ్వు నేను చూసుకున్నా. ఫ్యామిలీల జోలికి రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డం పెట్టుకోలేదు. అలాంటప్పుడు వేదవతి గారు మిస్సింగ్ వెనుక నా హస్తం ఎందుకుంటుంది చెప్పు? నాకే సంబంధం లేదు. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్. ఏ సంబంధం లేదా? లేదు, నిజంగా? నిజంగా. ఒట్టు? ఒట్టు. అయితే లెటర్ రాసివ్వు. ఏం లెటర్? వేదవతి గారి మిస్సింగ్ కి మాయ అనే నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఓ లెటర్ రాసివ్వు. అప్పుడు నేను నమ్ముతాను. మా అమ్మాయి మాటే నమ్మకం. లెటర్ ఎందుకు? రాసివ్వడానికి ఏంటి ప్రాబ్లం సార్? లెటర్ అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా ఇరికిద్దామనుకుంటున్నావా? తనకి ఏం సంబంధం లేదు అని రాసిచ్చే లెటర్తో నేనెలా ఇరికించగలను? ఫోలిష్గా మాట్లాడకండి. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏ సంబంధం లేనప్పుడు లెటర్ రాసివ్వడానికి ఏంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, రాసిస్తాను. వేదవతి గారు కనిపించకుండా పోయిన విషయంలో అవని, శ్రీకర్లు నన్ను అనుమానిస్తున్నారు. ఎటువంటి ఆధారం, సాక్ష్యం లేకుండా నిందిస్తున్నారు. ఆమె మిస్సింగ్కి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. నిజానిజాలను తెలుసుకోవాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు సంబంధం ఉన్నట్టుగా నిరూపించగలిగితే అందుకు నేను శిక్షార్హురాలిని. ఇట్లు మాయ. నువ్వు కోరిన విధంగానే రాసిచ్చాను, తీసుకో. దీన్ని నువ్వు పోలీస్ స్టేషన్లో ఇచ్చుకుంటావో, ఎస్పీ ఆఫీస్లో ఇచ్చుకుంటావో, కమిషనర్ ఆఫీస్లో ఇచ్చుకుంటావో నీ ఇష్టం. నువ్వు కోరినట్టుగా ఇచ్చింది కదా, ఇక బయలుదేరండి.